బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై దేవా లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ ఇన్ దిస్ మార్నింగ్? సంతోషంగా ఉన్నారా ఈ ఉదయకాలమున? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఒక దినములో దేవునిని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. ఆయన నామాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఆయన వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఆయన స్వరాన్ని మనం వినగోరి సంతోషిస్తున్నాం. సో, నిజంగా ఇది దేవుడు మనకు కలుగజేసినటువంటి దినం. దీనిలోని ఉత్సహించి సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో, ఈరోజు ప్రార్థన కొరకై మనం కూడి వస్తున్నాం. ఈ ప్రార్థన దేవుని యొక్క సహవాస సంబంధాన్ని సూచిస్తుంది. అందుకే ముఖ్యంగా పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని మనం కనుగొన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ వ్యక్తి ద్వారా ప్రార్థన సహవాసం అనేది మనకు చాలా సులభంగా అర్థమవుతుంది, అలవాటవుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం, ఆయన మీద ఆధారపడి ప్రార్థించడము మొదలవుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపించేవాడై ఉన్నాడు. యేసు ప్రభువును అరణ్యంలోనికి ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. యేసు ప్రభువు ఆత్మ చేత నడిపించబడుతూ ఆయన అరణ్యంలోనికి కొనిపోబడినప్పుడు ఆయన అనేకమైనటువంటి శోధనల గుండా వెళ్ళాడు. ప్రతి శోధన మీద వాక్యము ద్వారా ఆయన ఆ శోధనను జయించాడు. ఈరోజు మనం ఉదయాన్నే మనము ప్రార్థనలో కొనసాగించబడుతున్నప్పుడు మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్ అన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము కూడా జయించగలము అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. సో, యేసు ప్రభు ఎలాగయ్యాడంట? పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. సో, ఇంగ్లీష్‌లో ఏముంటదంటే జీసస్ బీయింగ్ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్. ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్. ఆత్మ చేత పరిపూర్ణముగా నింపబడ్డాడు. ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్. ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణుడై ఉండి ఆయన ఏం చేశాడంటే యోర్దాను నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత ఎన్ని దినాలండి? ఎన్ని దినాలు? 40 దినాలు ఆయన ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు. 40 దినాలు ఆత్మ చేత నడిపించబడ్డాడు. వాస్ లెడ్ బై ద స్పిరిట్ ఇంటు ద విల్డర్‌నెస్. ఎప్పుడైతే ఆత్మ చేత ఆయన నడిపించబడ్డాడో, అపవాది చేత శోధింపబడుచుండెను. 2వ వచనంలో. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆ దినమాల్లో అంటే ఆ 40 దినాల్లో ఆయన ఏం తినలేదంట. ఆ 40 దినములు అయిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడంట. సో, ఆకలి అనేది ప్రారంభించబడింది ఎప్పుడంటే 40 దినాల తర్వాత. అంటే యేసు ప్రభువు
ఆత్మలో, ఆత్మ పరిపూర్ణతలో ఆయన నడిపించబడ్డాడు కాబట్టి ఆకలి, దప్పిక అంటే భౌతికమైనటువంటి అవసరాలు, శారీరకమైనటువంటి అవసరాలన్నీ కూడా స్టాప్ అయిపోయి 40 దినాల తర్వాత ఆయన మరలా తిరిగి ఆకలిగా ఉన్నాడు. అంటే తన్ను తాను ఆకలిని ఆపుకోలేదు. ఆయన ఆకలి కొనడమే ఆఫ్టర్ దట్ ఫాస్టింగ్ డేస్. ఆత్మ చేత నడిపించబడితే తప్ప మనము ఉపవాసం ఉండలేము. దీనికి అర్థం ఏంటంటే, మనంతటకు మనమే ఉపవాసం ఉండడం కాదు. దేవుని ఆత్మ చేత నింపబడి, నడిపించబడినప్పుడు మనము ఈ ఆకలిని, ఆశలను అంటే శరీరేచ్ఛలను, శరీర ఆశలను వీటన్నిటిని కూడా చంపబడతాయి. ఆత్మకు అప్పగించుకున్నప్పుడు మనము శారీరకమైనటువంటి క్రియలు, కార్యాలు చేయడానికి మనము ఇష్టపడం. కాబట్టి మనము శరీరంలో ఉన్నాము గనక ఈ అవసరతలన్నీ గూడా ఉంటాయి. అయితే మనము ఆత్మ చేత నింపబడి, ఆత్మ చేత నడిపించబడుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఉపవాస దినాలు కూడా నేను ఆ రీతిగానే ప్రకటిస్తూ ఉన్నాను. నిజంగా మీరు ఆత్మ చేత నింపబడిన వారైతే, ఆత్మ చేత నడిపించబడు వారైతో, ఆత్మ చేత నడిపించబడుతున్నాము అనంటే ఖచ్చితంగా మరేది గూడా మనకు అవసరం ఉండదు. వాక్యము ద్వారా మనం జీవింపచేసేటువంటి వాడు ఆత్మ. అందుకే శోధన అనే దాన్ని జయించాలి అనంటే, మనం ఆత్మ చేత నింపబడాలి. అంతేగాకుండా ఆ శోధనకి కావాల్సినటువంటి వాక్యము మనలో ఉండాలి. చూడండి, అపవాది శోధించినప్పుడు యేసు ప్రభువును 3వ వచనంలో అపవాది, "నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లుగా ఈ రాతితో చెప్పుమని" ఆయనతో చెప్పెను. అందుకు యేసు, "మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడని రాయబడి ఉన్నదని" వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. సో, యేసు ప్రభు తన్ను తానుగా ఆ శోధనను జయించలేదు గానీ, ఆయన ఏం చేశాడంటే వాక్యమును, వ్రాయబడినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, మనుషుడు కేవలము రొట్టె వల్ల మాత్రమే కాదుగా, దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నటువంటి సత్యాన్ని, ఆ వాక్యాన్ని, వ్రాయబడినటువంటి వాక్యాన్ని ఆయన ముందుగా ఎరిగినటువంటి వాడు గాబట్టి, దానిని తెలియపరిచాడు. చూసారా? మొట్టమొదటి శోధన ఆకలిని, శరీర ఏచ్ఛను, శరీర ఏచ్ఛను చూపించేటువంటి మొట్టమొదటి శోధన. సో, ప్రతి మానవునికి గూడా ఈ 3 శోధనలు ఎందుకు వ్రాయబడిందంటే, ఈ 3 రకాలైనటువంటి శోధనలోనే ఉంటాయి అన్నీ. నేత్రాశ, శరీరాశ, జీవపు సో, నేత్రాశ, శరీరాశ, జీవపు ఈ మూడిటిని గాని జయించామంటే పాపాన్ని జయించినట్లే. సో, పాపాన్ని మనం జయించగలుగుతున్నామంటే ఆత్మచేత నింపబడాలి. వాక్యమందు పూర్ణులై ఉండాలి. వాక్యము మనలో ఉండాలి. వాక్యాన్ని మనం ధ్యానించి ఉండాలి. అందుకే మనము ఈ దేవునితో అన్యోన్య సహవాసంలోనికి మనం వెళ్తున్నాము అనంటే, వాక్యమందు మనము ధ్యానము కలిగి, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆత్మచేత నింపబడి నడిపించబడు వారంగా ఉండాలి. ఇది యేసు ప్రభువు చూపించినటువంటి ఉపవాస దినాలు. యేసు ప్రభు చూపించినటువంటి ఉపవాస దినాలు. రెండోదిగా అపవాది ఏం చేస్తాడు? ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించాడంట. సో, మొట్టమొదటిది శరీరాశ, రెండోది నేత్ర ఆశ చూపిస్తున్నాడు. సో, నేత్రాశలో లోకములో ఉన్నటువంటి వైభవాలన్నీ చూపించాడు. భూలోక రాజ్యములలో అన్నిటిని ఒక్క నిమిషంలో చూపించాడంట. 1 మినిట్‌లో. చూడండి అపవాదికి ఎంత పవర్ ఉందో. The Satan is also having a skill of showing the things in a 1 minute. అందుకే శోధన అనేది ఎక్కువ కాలం రాదు శోధన. జస్ట్ 1 మినిట్‌లో శోధించబడతాం.
ఒక్క నిమిషం చాలు. ద శత్రువు అయినటువంటి సాతానుకి ఒక్క నిమిషం చాలు మనల్ని పడగొట్టడానికి. ఆ ఒక్క నిమిషంలో వ్రాయబడినటువంటి వాక్యము మనలో ఉంటే, ఆ ఒక్క నిమిషంలో మనకది జ్ఞాపకమునకు ఉన్నట్లయితే, ఆ వ్రాయబడినటువంటి వాక్యము ద్వారా మనలో నింపబడినటువంటి వాక్యం ఏం చేస్తదంటే, మనం ఆ శోధనలో నుంచి జయించు వారముగా మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మకు కావాల్సింది వాక్యం. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వాక్యము, వాక్యమైనటువంటి దేవుడు కాబట్టి, ఆత్మచేత నింపబడుట, ఆత్మచేత నడిపించబడుట అనేది చాలా సులువుగా ఎంచబడింది. ఆయన దేవాతి దేవుడై ఉన్నప్పటికిని, త్రిత్వములో దేవుడై ఉన్నప్పటికిని, యేసు ప్రభు శరీరములో ఉన్నాడు. మనలాగనే మనుష్య కుమారుడుగా ఉన్నాడు. మనలాగనే ఆకలి కొన్నాడు. మనలానే నొప్పిని, బాధను, శ్రమను, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మనలాంటి ఆలోచనలు ఆయనకొచ్చాయి. మనలాగనే ఆయన అనేక మంది చేత అపహసించబడ్డాడు, ఎదిరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన మనవలే మనం ఏ ఇబ్బందులైతే మనం పడుతున్నామో ఈరోజు శరీరంలో. అందుకే ఆయన శరీరధారిగా మనకు ఒక ఎగ్జాంపుల్‌గా మనకుంటూ వచ్చాడు. ఈరోజు నీకు నాకు అదే అనుభవాన్ని, అదే అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే, నువ్వు ఆయన వలె ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడి, వాక్యమును కలిగినటువంటి వ్యక్తివైతే, ఆ అరణ్యములో ఆ 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి జయించిన రీతిగానే నువ్వు కూడా వీటన్నిటిలో జయించి బయటకొస్తావు. అందుకే ఈ ఉపవాస దినాలు. నువ్వు దేన్నైతే పట్టబడుతున్నావో, దేంట్లో అయితే నువ్వు ఓడిపోతున్నావో, దేనిలో అయితే నువ్వు జయించలేనటువంటి స్థితిలో ఉన్నావో, దేవుడు దానికి కావలసినటువంటి వాక్యాన్ని నీకు అందించునుగాక. ఆ వాక్యము చేత నువ్వు నింపబడుదువుగాక. ఆ వాక్యము యొక్క వెలుగులో నిన్ను నువ్వు కట్టుకొందువుగాక. తద్వారా నువ్వు జయశీలివిగా ఉంచబడుదువుగాక. సో, ఈ 40 డేస్ ఉపవాస దినాలు సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి మాటేందంటే, ఇఫ్ యూ ఆర్ రెగ్యులర్ అండ్ కన్సిస్టెంట్ విత్ దిస్ ఫెలోషిప్ విత్ గాడ్, యూ కెన్ ఓవర్‌కమ్ ఎనీ సార్ట్ ఆఫ్ టెంప్టేషన్. ఏ శోధననైనా నువ్వు జయించగలవు. ఏ పాపమునైనా నువ్వు ఓవర్‌కమ్ చేయగలవు. ఎందుకంటే అప్పట్లో పాపము మీద వారికి విజయం రావాలి అనంటే, అది ప్రతిసారి గూడా తిరిగి ప్రాయశ్చిత్తము అన్నటువంటి పాయింట్‌లో అది జరిగేది. ప్రాయశ్చిత్తము అనగా ఏంటంటే, వారు ఒక్క సంవత్సరము కోడెల యొక్కయు, మేకల యొక్క రక్తము ద్వారా శుద్ధి చేయబడుట. వారు తమ్మును తాము ఆ కోడె యొక్క రక్తము, లేకపోతే ఆ మేక యొక్క రక్తము, ఆ యొక్క పొట్టేళ్ల రక్తము, ఆ పక్షుల యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి ఇన్నోసెంట్ యానిమల్ అని రాయబడింది. ఆ ఇన్నోసెంట్ యానిమల్ యొక్క రక్తాన్ని తీసుకొనొచ్చి దేవాలయం దగ్గరకొచ్చి యాజకుని దగ్గరికి వెళ్లి, ఆ రక్తాన్ని ప్రోక్షించబడి, యాజకుడు రక్తాన్ని ప్రోక్షించుట ద్వారా వారికి ఒక్క సంవత్సరం ఏటేటా వారు ఆ బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు చేయుట ద్వారా వారు ఒక్క సంవత్సరానికి ప్రాయశ్చిత్తము చేసుకునే వారై ఉన్నారు. ఈ ప్రాయశ్చిత్తం అనేది మరలా జరిగించబడేటువంటి కార్యం. ప్రాయశ్చిత్తము ద్వారా వారు దేవుని దగ్గరకొచ్చేవారు. దానికి ప్రయత్నించేవారు. అయితే ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి భాగం. నూతన నిబంధనకొచ్చేసరికి మన ప్రార్థన జీవితం ఎటువంటిదయిందంటే, ప్రాయశ్చిత్తము కాదు గానీ, మనము విమోచించబడ్డాము. ప్రాయశ్చిత్తం అనేది పాత నిబంధనకి చెందినదైతే, విమోచన అన్నటువంటిది నూతన నిబంధనకు చెందినది. ఇది ప్రార్థనకు ఒక మూల స్తంభమై, ప్రార్థనకు పునాదిగా ఎంచబడుతుంది. అందుకే మనము మన పాపము విషయమైనటువంటి జ్ఞాపకము, పాపము విషయమైనటువంటి తలంపు లేకుండా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా నీవు విమోచించబడ్డావు.
నువ్వు తెచ్చుకున్నటువంటి జంతువు రక్తం ఇక్కడ పని చేయట్లేదు. నువ్వు తెచ్చుకున్నటువంటి పావురం రక్తం ఇక్కడ పని చేయట్లేదు. నువ్వు తెచ్చుకున్నటువంటి పొటేలు రక్తం కాదిక్కడ. ఇక్కడ నిర్దోషమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి రక్తము. అనగా దేవుడే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును శరీరధారిగా ఉంచబడినటువంటి ఆ దినముల్లో, ఆ శరీరములో కూడా ఆయన ఎటువంటి పాపము లేనటువంటి వాడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పరిశుద్ధుడుగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే విమోచన కార్యం అనేది ఒక్కసారే జరిగించబడింది. మరలా ఆయన సిలువ వేయబడట్లా. జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ యాజకుల దగ్గరికి వాళ్ళు ఏటేటా బలుల నిమిత్తమై వారు ఆ జంతువుల్ని తీసుకొని వచ్చి దహించి, లేకపోతే దాన్ని ఖండించి, ఆ రక్తము చేత వాళ్ళు ప్రాయశ్చిత్తం కలిగించుకునేవాళ్ళు. దట్ వాస్ ద వర్క్ ఆఫ్ మ్యాన్స్ ఎఫర్ట్ టు మేక్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ పొజిషన్ టు సీక్ గాడ్ అండ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. సో దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్వరాన్ని వినాలి, దేవునితో సహవాసం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ దేవాలయము, ప్రత్యక్షపు గుడారము, దహన బలి ఇవన్నీ ఉండేవి. చాలా కష్టమైన పరిస్థితి. దేవునితో మాట్లాడేటువంటి సమయం అనేది దే డిడ్ంట్ హ్యావ్ దన్ ఎక్స్‌పీరియన్స్ టు టాక్ విత్ గాడ్. ప్రతి వారు కూడా దేవునితో మాట్లాడడానికి కావలసినటువంటి యాక్సెస్ లేదు వాళ్ళకి. కేవలం యాజకుడు మాత్రమే మాట్లాడాలి. కేవలం ప్రవక్త మాత్రమే మాట్లాడాలి. కేవలము ఆత్మ చేత నింపబడినటువంటి రాజులు మాత్రమే మాట్లాడాలి. ఆ ప్రయత్నము చేసే వాళ్ళే కానీ ఎవరు కూడా ఆ ప్రయత్నములో సఫలం కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆ సిస్టమ్‌ని మార్చేశాడు. హి చేంజ్డ్ ద సిస్టమ్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో సహవాసము అనేటువంటి సిస్టమ్ ఏమైందంటే యేసుక్రీస్తు ద్వారా మార్చబడింది. అందుకే వి ఆర్ సో హ్యాపీ అండ్ జాయ్‌ఫుల్ దట్ వి టాక్ టు గాడ్ అండ్ వి హియర్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా! హల్లెలూయా! ఐ సే హల్లెలూయా! ఎందుకు అనంటే ఈరోజు నీ ఎఫర్ట్‌తో నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు గానీ, దేవుడే నిన్ను ప్రేమించాడు. దేవుడే నిన్ను దర్శించాడు. దేవుని కృపను నిన్ను ఆవరించింది కాబట్టి, దేవుని దయ, కనికరము, వాత్సల్యతను బట్టి నువ్వేం చేయబడుతున్నావంటే ఆయనే నీ దగ్గరకొచ్చాడు. హల్లెలూయా! పాత నిబంధనలో వారు ఆయన దగ్గరికి వెళ్ళేవారు. నూతన నిబంధనకు వచ్చేసరికి మనము మన దగ్గరికి ఆయనే దిగి వచ్చాడు. శరీరరీతిగా ఆయన భూమి మీదకి దిగి వచ్చుట గొప్ప విషయం అయితే, అంతకన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు నాలోనికి ప్రవేశించుట. హల్లెలూయా! ఆయన ప్రవేశం నాలో ఉన్నది గనక, ఈరోజు నేను ఆయనతో మాట్లాడడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. అలా కూర్చున్నప్పుడు వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. వాక్యము రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఈ రాయబడినటువంటి వాక్యము నాలో ఉన్నప్పుడు ఆ గ్రంథకర్త ఆ వాక్యాన్ని రచించినటువంటి ఆ కర్త నాతో మాట్లాడుతూ ఉంటాడు. మీరెంతమంది పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకం రాసినటువంటి గ్రంథకర్తను గురించి మీరు తెలుసుకొని చదువుతారు? అలాగని ఊరికే ఏ పుస్తకం మనం చదవం. అంటే పాఠ్య పుస్తకాలు వదిలేసేద్దాం. ఎందుకంటే వాటిని చాలామంది క్రోడీకరించి ఆ పాఠ్య పుస్తకాలన్నీ కూడా రాసి మనకు జ్ఞానం గావాలని స్కూల్లో టెక్స్ట్ బుక్స్‌నందటిని కూడా కంపైల్ జేసి మనం ముందు ఉంచారు. మనం వాటి గురించి పెద్దగా ఆలోచన చేయం. కానీ ఏదైనా ఒక పుస్తకాన్ని మనము చదువుతున్నాము అంటే ఆ పుస్తకము ఎవరు రాశారు అనే ఆహ్, మొదట మొదట కొన్ని పరిచయ భాగము ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాం. ఆ ఆథర్‌ని పరిచయం చేస్తూ ముందర మనకి ఫార్వర్డ్ టెక్స్ట్ ఉంటదనమాట. దాని గురించి మనం చదువుతాం. కొంతమంది దాన్ని రికమెండ్ చేసేటువంటి వాళ్ళు గూడా ఉంటారు. సో, ఎవరైతే వాళ్ళు రికమెండ్ చేయరు. మీరొక పుస్తకాన్ని చూస్తే కొంతమంది గొప్పవారు ఆ పుస్తకాన్ని చదవండి అని మనకి రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ఆల్. ఆ మొదటి పుస్తకము మొదటి కొన్ని పేజీల్లో
వాటిని గురించి మనం చదువుతాం. సో, ఒక పుస్తకం మనకి ఇవ్వబడింది అనంటే అది ఖచ్చితంగా రికమెండ్ చేయబడుతుంది. మనంతటికి మనం చదవం. ఈవెన్ దో వి నో ద బుక్. ఆ పుస్తకాన్ని మనం చూసినప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు కూడా అది మనకి ఎవరైనా దాన్ని పరిచయం చేయాలి. పరిచయ భాగము అంటారు దాన్ని. అలాగనే ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా నీకు వాక్యాన్ని పరిశుద్ధాత్మ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వ్రాయబడినటువంటి వ్యక్తి ఆయనే. రాసినటువంటి వ్యక్తి ఆయనే. ఈరోజు మనిషి చెప్పేటువంటి మాటను బట్టి నువ్వు వాక్యం దగ్గరకొచ్చి నేర్చుకోవట్లేదు గానీ, ఆత్మదేవుడు నీలో ఉన్నటువంటి అంతరంగములో ఏ యేసు యొక్క రక్తము ద్వారా నీవు విమోచించబడ్డావో, విమోచన క్రయధనము అయిన తర్వాత దేవుడే నీలోనికి ప్రవేశించుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీకొక స్వరాన్ని, నీ అంతరంగములో ఒక సాక్ష్యాన్ని ఉంచుతున్నాడు. ఏంటి అనంటే, నీవు వాక్యమును తెలుసుకొని ధ్యానించు, దాన్ని చదువు అనే ప్రేరేపణ నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే అటువంటి దృక్పథంతో వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో, ఆ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. వెలుగు అనేది ప్రత్యక్షత. ఈ వాక్యము అక్షర రూపకమైనటువంటి వాక్యము ప్రత్యక్షతలోనికి మనకి తెలియపరచబడినప్పుడు మనం ఎంతగానో సంతోషించాలి. ఎంతగానో ఆనందించాలి. ఎంతగానో ఉత్సహించాలి. I am so rejoice because of not other things in my life, but I rejoice because of written word of God that is being kept before me. నా దగ్గరికి ఆ వాక్యము నాలో ఉంచబడింది. ఆ వాక్యము బయటికి కాదు గాని నాలోనికి అది ప్రవేశించాలి అనేటువంటి ఆశ కలిగి దాన్ని మరలా చదువుట ద్వారా నా హృదయము వాక్యము చేత నింపబడుట ద్వారా ఈరోజు నేను దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ప్రణాళికను నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇదే కావాల్సింది సహవాసముకి. సహవాసమునకు కావాల్సిందేందంటే దేవుని తలంపును నువ్వు తెలుసుకోగా ఉండాలి. దేవుని ఆలోచన విధానమును కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణముగా ఎరుగుటయే నిజమైనటువంటి సహవాసం. నేను సహవాసం చేస్తూ అసలు ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఏం మాట్లాడతామో తెలీదు, ఏం వింటామో తెలీదు. అనేక దినాలు నేను ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నానంటే ఆయనను నేను ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, ఆ వ్యక్తిని ఇంకా నేను ఎక్కువగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఆ వ్యక్తితో ఒక పటిష్ఠితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాను. లేపోతే ఆ సంబంధాలు ఎప్పుడు తెగిపోతాయో తెలీదు. ఆ వ్యక్తి ఒకరోజు కనిపించకపోతే ఖచ్చితంగా మర్చిపోయాడేమో అని అనుకుంటాం. మనల్ని ఆయన మర్చిపోయాడనుకుంటాం. లేకపోతే ఆయనను మనం మర్చిపోయాము అని అనుకుంటాం. అర్థమైందా ప్రియులారా? దేవుడు కూడా అంతే. ఆయన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఆయన వ్యక్తిగా పరిచయం చేసుకున్నటువంటి స్థితిలో మనము సహవాసము కలిగి ఉండాలి. ఈ సహవాసానికి వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే యేసు ప్రభు అరణ్యములోనికి బడక మునుపు ఆత్మచేత నింపబడ్డాడు. ఆత్మచేత నడిపించబడ్డాడు. శోధనలో జయించాడు. ఒకటవ శోధన నేత్రాశ, శరీరాశ అయితే రెండవ శోధన నేత్రాశగా ఎంచబడింది. మూడవ శోధన మనం చూస్తే ఆయన ఏమన్నాడంటే చూడండి 6వ వచనంలో లూకా సువార్త 4:6 ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమను నీకిస్తాను. అది నాకు ఆ మహిమ, రాజ్యముల మహిమ నీకిస్తానంటున్నాడు. అసలు దేవుడు సృష్టించాడు. సృష్టించినటువంటి దేవునితోనే ఈ సృష్టి యొక్క మహిమ నా చేతిలో ఉంది అని చెప్తున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. సమస్త భూమిని, ఆకాశాన్ని, సర్వమును ఆయన సృష్టిస్తే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు దిగి వస్తే, ఆయన శరీరములో ఉంచబడ్డాడని ఈ సాతాను ఆయనను శోధించడం ప్రారంభించాడు. ఈ శోధనలన్నీ కామన్ గుర్తుపెట్టుకోండి. ప్రతి విశ్వాసికి కూడా శోధన అనేది చాలా కామన్. శోధించబడడము తప్పు లేదు. శోధనలో మనము గెలవకపోకుండా శోధన ద్వారా
మనము ఆ శోధన యొక్క ఏచ్చెల వల్ల ఈడవబడి పాపము చేయడం అనేది, we should not entertain the temptation more so that we not yield to that sin. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, నువ్వు శోధించబడుట ఆయన చూస్తున్నాడు. నీ శోధనలో ఆయన ఉంటున్నాడు. అంతేకాకుండా నీ శోధనలో నువ్వు ఓడిపోతున్నావని తెలుసుకొని, నీకు ఆయన తన స్వరాన్ని పంపిస్తూ, ఆ శోధనలో నుంచి ఎలా గెలుపొందాలనేటువంటి దాన్ని కూడా నీకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది సహవాసం. సహవాసములో నువ్వు ఏం చేయబడాలంటే, నువ్వు ప్రయోజనం పొందుకోవాలి. ప్రయోజనం లేనటువంటి సహవాసం ఎందుకండి? అందుకే మన యొక్క ఫ్రెండ్‌షిప్స్ కానీ, మన యొక్క ఈ స్నేహితుల వలన కలిగేటువంటి సహవాసములన్నిటిలో కూడా ప్రతి ఒక్కడు ఆలోచించేదేంటంటే, నేను బెనిఫిట్ ఏమవుతున్నాను? ఈ ఫ్రెండ్‌షిప్ ద్వారా నా బెనిఫిట్ ఏంటి? కేవలం అవతల వ్యక్తే బెనిఫిట్ అవుతున్నాడనుకో మీ ద్వారా ఆ సహవాసం ఎక్కువ రోజు నిలబడదు. ఆ ఫ్రెండ్‌షిప్ ఎక్కువ రోజులుండదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మ్యూచువల్‌గా బెనిఫిట్ అవుతూ ఉంటామో, దట్ ఫ్రెండ్‌షిప్ విల్ బి లిటిల్ బిట్ లాంగర్‌గా కొనసాగించబడుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేసాడో తెలుసా? ఆయన బెనిఫిట్ గాదు. టోటల్‌గా నువ్వే బెనిఫిట్ అయ్యేటట్టు చేసేసాడు. నూతన నిబంధన ఏందో తెలుసా? మనమేం బెనిఫిట్ కోసం మనమేం ఆయన దగ్గర ఆయనతో సహవాసం చేయట్లా. మనమే 100% ప్రయోజనం పొందుకుంటున్నాం. నీకు ప్రయోజనం ఒగునట్లు అనే మాట రాశాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా 48:17. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందరూ బైబిల్ తీశారా? ఎవ్రీబడీ హస్ ఓపెన్డ్ ద బైబిల్. కొన్ని సందర్భాల్లో బైబిల్ తీయమని చెప్తాను. కొన్ని సందర్భాల్లో జస్ట్ వాక్యాన్ని వినమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే సమయాన్ని బట్టి. అలాగనే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ మాట అయితే రాశాడో ఆ మాటను మనం వ్యక్తిగతంగా చదివితే, ఓరే బాబు ఇది మనకు తెలీదు ఇన్ని రోజులు అని ఆయన మనకొక వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలిగెను అనే మాట ఎలాగైతే ఉందో, అలాగని ఈ వాక్యం చదివిన వెంటనే మనలోకి ఒక లైట్ వస్తుందన్నమాట. ట్యూబ్ లైట్ ఎలుగుతుంది. ఈ ట్యూబ్ లైట్ చాలా ఇంపార్టెంట్. వాక్యం చదివేటప్పుడు ప్రతిసారి కూడా నీకు ట్యూబ్ లైట్లు ఎలగాలి. దాన్నే ప్రత్యక్షత అంటున్నాం. ప్రత్యక్షత అంటే ఏం లేదు. అరే ఇది ఎప్పుడు చదువుతున్నాం, కానీ ఇదేంది కొత్తగా ఉందే, ఇదేదో మనకి నిజంగా దీని గురించినటువంటి అవగాహన, దీని గురించినటువంటి అండర్‌స్టాండింగ్ ఇంతవరకు లేదే అనే దానిని నువ్వు ప్రతిరోజు కలిగి ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఎదుగుతావు అప్పుడే. అలాగే ఇక్కడ చూస్తున్నాం, నీకు ప్రయోజనము కలుగునట్లు, నాకు ప్రయోజనం కలుగునట్లు అని చెప్పట్ల దేవుడు. యెషయా గ్రంథం 48:17వ వచనం. నీకు ప్రయోజనం. ద టోటల్ బెనిఫిట్ ఈస్ ఫర్ యూ. వాక్యం ఎందుకంటే నువ్వు ప్రయోజనం చెందబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో తెలుసా? నీకు ప్రయోజనం కలుగునట్లు. పరిశుద్ధాత్మ స్వరం ఎందుకో తెలుసా? నీకు ప్రయోజనం కలుగునట్లు. ఏంటి ప్రయోజనం? వాట్ ఈస్ దిస్ బెనిఫిట్? వాట్ ఈస్ దిస్ బెనిఫిట్? ప్రాఫిట్ అనే మాట రాయబడింది ఇంగ్లీష్‌లో. ప్రాఫిట్. సో నీకు ప్రయోజనం కలుగునట్లు. నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును. ఇక్కడ కూడా 2 మాటలు ఉన్నాయి. ఉపదేశము, నడిపింపు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసముతో అరణ్యములోనికి వెళ్ళడము కూడా ఆయన వాక్యము చేత నింపబడిన వాడుగా, ఉపదేశము పొందినటువంటి వాడుగా, రెండవది ఆత్మ చేత నడిపించబడిన వాడుగా ఆయన ఆ ఉపవాస దినాలను అరణ్యములో కొనసాగించాడు. సో అప్పుడే ఆ శోధనల మీద జయించగలిగాడు. వ్రాయబడి ఉన్నది అనే మాట యేసుప్రభు ఆ సాతానుతో మాట్లాడాడు అనంటే, రాయబడినటువంటి వాక్యము తనలో ఉంది. ఈరోజు వ్రాయబడినటువంటి వాక్యం బైబిల్‌లోనే ఉంది చాలా మంది విశ్వాసుల్లో. చాలా మంది విశ్వాసులు వ్రాయబడినటువంటి వాక్యము బైబిల్‌లోనే ఉంది. అక్షర రూపకంలోనే ఉంది. వాళ్ళలోనికి లేనటువంటి కారణాన్ని బట్టి శోధన మీద జయించలేనటువంటి స్థితిలో ఉన్నారు. శోధన వచ్చినప్పుడు ఏ వాక్యం జ్ఞాపకం రావాలో తెలీదు.
శోధించబడినప్పుడు వాక్యం అనేటువంటి మనసు, ఆ మనసులోనికి ఆ వాక్యం వచ్చి, ఆ నోటిలోనికి ఆ వాక్యం రావట్లా. అందుకే జయించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఓడిపోతున్నారు, పడిపోతున్నారు. అయినా దేవుడు ప్రేమ కలిగిన వాడుగా, కృప కలిగినటువంటి వాడుగా, ఆయన ఒక మాట, నీతిమంతులు 7 మార్లు పడినా లేస్తాడన్నాడు. 7 మార్లు అంటే ఏంటి? పరిపూర్ణతలో ఉన్నటువంటి సంఖ్య. అంటే నువ్వు ఎన్ని సార్లు పడినా ఆయన లేపుతూనే ఉంటాడు. లెయి, లెయి, పైకి లెయి, లెయి. అది ఆయన సహవాసములో ఉన్నటువంటి మధురమైనటువంటి స్వీట్ ఫెలోషిప్ అంటారు చూసారా? అదే స్వీట్ ఫెలోషిప్. ఈవెన్ థో వి ఫాల్, హి విల్ రైజ్ అప్. అందుకే యెహోవా కొరకు కనిపెట్టువారు ఎలా ఉంటారంటే, దే విల్ రైజ్ అప్ లైక్ ఎన్ ఈగిల్. పక్షిరాజు వలె పైకి ఎగిరేటువంటి వారై ఉంటారు. పక్షిరాజు వలె. నువ్వు ఎవరు అంటే నువ్వు పక్షిరాజువి. నువ్వు పక్షిరాజువి. నువ్వు పిచ్చుకవి కాదు. నువ్వు పక్షిరాజువి. ఈరోజు నేను జ్ఞాపకం చేసిందంటే, పిచ్చుకలు కొంత దూరమే ఎగురుతాయి. దేవుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు పిచ్చుకల వలె ఎగురుతారని చెప్పి రాయలేదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు కుందేళ్ళు వలె ఉంటారని రాయలేదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె. పక్షిరాజు యొక్క ఫోకస్ పైనుంటుంది. పైకి ఎగురుతారు. ఈరోజు నీవు దేని కొరకై సహవాసం చేస్తున్నావంటే, ప్రార్థన సహవాసం ఎందుకు అనంటే, నువ్వు జయించు వాడవుగా ఉండడానికి. నీ పాపములన్నిటిని దేవుడు తీసివేశాడు, కొట్టివేశాడు. ఎందుకంటే నువ్వు తెచ్చుకున్న రక్తము ద్వారా అది జరగబడలేదు. నువ్వు తెచ్చుకున్న జంతువు రక్తం వలన అది జరగలేదు. ఆయనే నిన్ను ప్రేమించి, ఆయన తన స్వంత రక్తాన్ని నీ కొరకు కార్చుట ద్వారా నేను విమోచించబడ్డాను. నేను విమోచించబడ్డాను. ఐ యామ్ రిడీమ్డ్ ఫర్ ఎవర్. ఈ కార్యము మరలా మరలా జరగబడేటువంటి కార్యం కాదు గానీ, ఒక్కసారే ఆ కార్యాన్ని దేవుడు ముగించి వేశాడు. ఇట్ వాస్ ఫినిష్డ్ ఇన్ ద క్రాస్. అందుకే యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏందంటే, సమాప్తము అని చెప్పాడు. ఆయన చేయవలసినటువంటి ఆ నిబంధన కార్యములన్నిటినీ కూడా ఆయన సమాప్తి చేసేసాడు. దెర్ ఇస్ నథింగ్ మిస్సింగ్. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ దట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇంకా దేవుడు ఏదో చెయ్యాలి అనేటువంటి కార్యం ఇంకేది లేదు. అన్ని చేయబడినటువంటి కార్యములలో నుంచే నువ్వు తెలుసుకొని ఆశీర్వాదములో నువ్వు ఉంచబడుతున్నావు. ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిడ్. When you know what God already did in your life, that is a blessing in your life. అందుకే నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. పౌలు గారు నేను దేవుణ్ణి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాను అంటున్నాడు. నా మనోనేత్రములు వెలిగించబడినందున నేను ఆయన గ్రహించున్నట్లు, ఆయన తెలుసుకున్నట్లు నాకు సహాయం చేయండి. నిన్నింకా నేను ఎక్కువ తెలుసుకోవాలి. See, the more we know God, the more when we know God, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటామో, ఎప్పుడైతే మన దేవుని యొక్క ప్రణాళికను గురించి ఎక్కువ తెలుసుకుంటామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎక్కువ తెలుసుకుంటామో, మన బంధకాలన్నీ గూడా తెగిపోతాయి, ఊడిపోతాయి. బంధకాల్లో నుంచి మనము విడిపించబడుతూ ఉంటాం. సో, ఈ బంధకాలన్నీ కూడా యేసు యొక్క రక్తము ద్వారా నిలవబడలేవు. ఈ పాపం అనేది యేసు యొక్క రక్తము ద్వారా చాలా చిన్నది. పాపం అనగా ఎట్టిదో మానవుడు ఏం చేశాడంటే, ఆ పాపాన్ని పెద్దది చేసుకున్నాడు గానీ, యేసు యొక్క రక్తం ఆ పాపాన్ని మరకలాగా తుడిచివేయబడినటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వచ్చింది. అందుకే నేను రిజాయిస్ అవుతూ ఉంటాను. బికాస్ ఐ మేడ్ రైచియస్ ఇన్ క్రైస్ట్ జీసస్. యెస్, ఆఫ్ కోర్స్ ఐ ఫాల్. యెస్, ఆఫ్ కోర్స్ ఐ సిన్. యెస్, ఆఫ్ కోర్స్ ఐ బీన్ టెంప్టెడ్ అండ్ యీల్డింగ్ టు ద టెంప్టేషన్, బట్ నెవర్ అగైన్ ఐ డూ ఇట్ విత్ మై ఇష్టపూర్వకంగా నేను దాన్ని చేయట్లేదు. ఇష్టపూర్వకంగా నేను దాన్ని చేయట్లేదు. అందుకే యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరును వెలుగులో నడిచిన ఎడల, వెలుగంటే ఏంటి? ప్రత్యక్షతలో నడిచిన ఎడల, ఈ ట్యూబ్ లైట్‌లో నువ్వు నడిస్తే, ఈ అండర్‌స్టాండింగ్‌లో నువ్వు నడిస్తే,
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడు, నీవు కూడా ఆ ప్రత్యక్షతలోనికి వచ్చి ఆయనతో సహవాసము చేసిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామంట. అన్యోన్య సహవాసం మొదలయ్యేది ఎక్కడ తెలుసా? నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క అన్యోన్య సహవాసం మొదలయ్యేది ఇచ్చి పుచ్చుకున్నట్లో గాదు. అందుకే ఐ డోంట్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ లవ్ ఫీస్‌లు, లేపోతే ఇది ఇవ్వండి, అది తీసుకుందాము. మనము ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేది కాదు. ఇది ఆత్మలో గ్రహింపును కలిగినటువంటి వారముగా, నిజమైనటువంటి సహవాసములో మనం ఉంటూ ఉన్నామని ఎరిగినప్పుడు, నీలో ఏ ప్రత్యక్షత అయితే నువ్వు పొందుకొని ఉన్నావో, ఎదుటి వ్యక్తి కూడా అదే ప్రత్యక్షతను ఆత్మ ద్వారా కలిగి ఉన్నప్పుడు, ఈ 2 ప్రత్యక్షతలు కనెక్ట్ అయితాయి చూసావా? అది సహవాసం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఇది అక్షర రూపకమైనటువంటి వాక్యములో లేదు. ప్రత్యక్షతతో కూడినటువంటి వాక్యముగా నేను గ్రహించినప్పుడు, ఎదుటి వ్యక్తి మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని ప్రత్యక్షతగా ఎరిగినప్పుడు, ఆ ప్రత్యక్షతగా దాన్ని కనుగొన్నప్పుడు, జరిగేటువంటి సహవాసము వాక్యములో మనం అంటుకట్టబడినప్పుడు, అది నిజమైనటువంటి సహవాసముగా చేయబడుతుంది ప్రియులారా. దాని గురించి మనం పరితపించాలి. దాని గురించి మనము ఆశ కలిగి ఉండాలి. దాని గురించినటువంటి ఆకలి, దప్పుని కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మదేవుడు పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి, చిన్న పాపం, పెద్ద పాపం, గొప్ప పాపం ఇలాంటివేం లేవు దేవుని దృష్టిలో. పాపం అంటే పాపమే. పాపం అంటే పాపమే అంతే. అప్పుడు ఆయన కుమారుడు చూడండి, ఆ మాట ఒకసారి చదివి వినిపిస్తాను. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను. హల్లెలూయా! థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. మొదటి యోహాను 1 అధ్యాయం 7 వచనం. మొదటి యోహాను 1:7. మనకు 1:9 బాగా తెలుసు. మొదటి యోహాను 1:9 బాగా తెలుసు. ఏంది 1:9? మన పాపములు మనం ఒప్పుకొనేళ్ల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయననే మాట అందరికీ తెలుసు. కానీ 7వ వచనంలో చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, వాక్యములో నడిచిన యెడల, ప్రత్యక్షతలో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. ఫెలోషిప్ విత్ వన్ అనదర్. The fellowship with one another needs the word and the revelation of the word. Otherwise, that is not a true fellowship. నిజమైనటువంటి సహవాసం ఏంటి అంటే, వాక్యము ప్రత్యక్షతతో చేయబడినటువంటి అన్యోన్య సహవాసమే నిజమైన సహవాసం. ఇంతకన్నా ప్రపంచంలో ఏ సహవాసం కూడా నిలవబడదు. అదన్నీ గూడా చెప్పాలంటే డూప్లికేట్ సహవాసాలే. నేను ఈ పని చేస్తే ఆయన నాకు ఇంకో పని చేస్తాడు. లేపోతే ఆయన ఈ పని చేశాడు కాబట్టి నేను ఈ పని చేసి పెట్టాలి. అన్నీ ఇట్లాంటివే ఉంటాయి. లేపోతే నాకు ప్రమాదంలో, లేకపోతే నాకేదైనా ఇబ్బందుల్లో వీరు మాకు తోడై ఉంటాడు. సహాయకరంగా ఉండాలని నేను ఎప్పుడు గూడా అందుబాటులో ఉండాలి. అవన్నీ గాదు. దేవుడెప్పుడు గూడా అలాగా నీతో సహవాసం చెయ్యడు. దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడంటే నీకు పూర్తి ప్రయోజనం కలుగుతుంది. నిన్ను పూర్తిగా ఆయన పాపము నుంచి విడిపించగలడు. నిన్ను పూర్తిగా ఆయన పాపము నుంచి విడిపించాడు. నిన్ను ప్రతి శోధన మీద నీకు విజయాన్నిచ్చాడు. అందుకే ఆఖరి శోధన ఒక మాట చూడండి, సాతాను శోధించినటువంటి ఈరోజు. కాబట్టి నువ్వు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీకిచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయన్ని యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుంచి దూకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడిక్కడ. సాతాను ఏం చెప్తున్నాడో తెలుసా? నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎక్కడుంది ఈ మాట? కీర్తన 91లో ఉంది. ఆయన నన్ను గూర్చి కాపాడుటకు నా పాదములకు రాయి తగలకుండా ఆయన నన్ను గూర్చి కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించును. తన దూతలకు సెలవిస్తాడు. అప్పుడు నువ్వు ఏమవుతావు? నీ పాదమైనప్పుడు ఆయనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. కీర్తన 91ని యేసుప్రభు చెబుతున్నాడు. యేసుప్రభు ఆయన సహవాసము, తండ్రితో కూడినటువంటి సహవాసములో
శోధన వచ్చినప్పుడు, ఆత్మచేత నింపబడినప్పుడు, ఆ శోధనలలో జయించడానికి వ్రాయబడినటువంటి కీర్తన 91 అధ్యాయంలో రాయబడినటువంటి మాటను వాడాడు. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. ద్వితీయోపదేశకాండం 8, 3వ వచనాన్ని ఆయన వాడాడు. రాయబడినటువంటి వాక్యాలు ఇవన్నీ. కీర్తన 91ని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఈరోజు మనం ఎప్పుడైనా కీర్తన 91తో ప్రతి శోధన మీద మనం జయాన్ని పొందామా అంటే అసలు కీర్తన 91 అంటే ఏందో తెలీదు మనకి. కీర్తన 91 అంటే ఏందో తెలీదు. ఆ గ్రహింపు లేదు, ఆ ప్రత్యక్షత లేదు. అందుకే పడిపోతున్నాం. వాక్యము ఎప్పుడైతే మనం నింపుకుంటామో, ఆ వాక్యము శోధన మీద మనం ప్రకటన చేయాలి. నోరు మూసుకొని ఉండడం కాదు. ఎప్పుడు నోరు తెరవాలో అక్కడ తెరవాలి. ఎప్పుడు నోరు మూసుకోవాలో అక్కడ మూసుకోవాలి. అనవసరమైన చోట్ల నోరు తెరిచి, అవసరమైన చోట నోరు మూసుకుంటే ప్రమాదాల్లో ఇరుక్కుంటాం. ఇదొక హెచ్చరికగా నేను చెప్తున్నాను. నీకు ప్రయోజనం కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎలాగంటే ఆయన నీకు ఉపదేశం చేస్తున్నాడు. నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తున్నాడు. ఇంతకన్నా మించింది ఏం గావాలండి? ఈ ప్రపంచములో ఏదైనా ఒక స్వీట్ ఫెలోషిప్ ఉందంటే అది పరిశుద్ధాత్మతో సహవాసం చేయడమే. సృష్టికర్తతో సృష్టికర్త ఆత్మ స్వరూపిగా నీలో నివసించుచున్నాడు కాబట్టి, నీలోనికి ఉన్నటువంటి ఆత్మతో నువ్వు సహవాసం ఎంతగా చేస్తావో, నువ్వు జయించువాడవుగా ఉంటావు. సమయం అయిపోయిందండి. మై టైమ్ ఈస్ ఓవర్. ఈరోజు ఇంకా నేను ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. బట్ 40 దినాలు మనం ఇలాగనే మాట్లాడుకోబోతున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. నాలో ఉన్నటువంటి ఆత్మ మీకు బోధిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. నన్ను సర్వసత్యంలోనికి నడిపించిన దేవుడే మిమ్మల్ని కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటను మనము ఎరగగలగాలి. ఈ మాట మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ మాట మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ మాట ద్వారా మనము ధైర్యమును, బలమును, శక్తిని, సామర్థ్యతను, విశ్వాసమును కలిగినటువంటి వారము. దేవుడు ఎన్ని టూల్స్ ఇచ్చాడండి మనకి. పాత నిబంధనలో ఇన్ని టూల్స్ లేవు. అందుకే నూతన నిబంధన శ్రేష్టకరమైనటువంటి నిబంధన అని చెప్తున్నాను. కాబట్టి ఇట్టి దృక్పథంతో, ఇట్టి తలంపులతో దేవుడు మనకి తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడిన వాడవు. ఎందుకంటే ఆయన సమాప్తి చేయబడినటువంటి శిలువ కార్యము ద్వారా విశ్వసించుట ద్వారా. So that's why I rejoice. Let us close our eyes and we pray now. We just ask God for his help today. ఈ దినంలో ఆయన మనకు సహాయకుడై, మనకు సహాయపడేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రతి శోధన మీద మనకు జయాన్ని ఇచ్చిన దేవుడు. You are already a overcomer. You are not going to overcome, but you are already overcomer. నీవు జయించబోతున్నావు కాదు. నువ్వు జయించిన వ్యక్తివి. నువ్వు జయశాలివి. ఎందుకంటే ఆ జయము యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకొని ఉన్నావు. ఆయన మీద విశ్వసించుట ద్వారా ఆ జయాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. You are experiencing the victory, but you are not called to be you are not going to get a victory, but you are already experiencing the victory because of Christ's sacrifice upon the cross. క్రీస్తు శరీరముగా వాక్యమైనటువంటి దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన కొరకై ఆయన సిలువలో వేలాడినటువంటి స్థితిని బట్టి, ఆయన రక్తాన్ని చిందించినటువంటి స్థితిలో నుంచి నీకు విజయం కలిగింది. ఇది నీ సొంత ప్రయత్నం కాదు. ఇది దేవుని యొక్క ప్రయత్నం. దేవుడే నీ దగ్గరికి వచ్చుట ద్వారా, దేవుడే నీలో నివసించుట ద్వారా, దేవుడే తన ఆత్మను నీలో ఉంచుట ద్వారా, దేవుడే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, అభిషేకం నీలో ఉంచుట ద్వారా ఈరోజు నువ్వు జయించువాడవుగా ఉన్నావు. ఈ జయించినటువంటి జీవితం ఎటువంటిదంటే ధైర్యముతో కూడినటువంటి జీవితం, విశ్వాసమందు నిలకడగా ఉండేటువంటి జీవితం, ప్రతి శత్రువు సమూహము మీద నీకొక అధికారమును, ఒక విజయాన్ని నువ్వు పొందుకున్నటువంటి ఆ వైఖరిని కలిగినటువంటి జీవితం. వాట్ ఏ లవ్లీ లైఫ్. క్రీస్తులో మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదండి. క్రీస్తులో మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us pray now. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. వాక్యమును ఆధారం చేసుకొని, ఈరోజు చెప్పబడినటువంటి లేఖనాల్ని ఆధారం చేసుకొని మీరు
వాక్యము ద్వారా ప్రేరేపించబడిన వారుగా మీరు మాట్లాడాలని నేను ఎంతగానో కోరుచున్నాను. లెట్ us థాంక్ హిమ్, ప్రైజ్ హిమ్ లార్డ్. లార్డ్, ఐ గివ్ థాంక్స్ టు యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్‌నెస్. మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఒక 2 నిమిషాలు. కమ్ ఆన్ లెట్ us స్పీక్ నౌ. ప్రార్థన చేయండి. ఈ సహవాసం అనేది చాలా గొప్పదండి. లోతైనటువంటి సహవాసం. నువ్వు ఎప్పుడైతే దేవునితో ఇట్టి సహవాసంలో ఉంటావో, ఇతరులతో కూడా దేవుడు నీకొక అన్యోన్య సహవాసం. దాని ద్వారా ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ద్వారా నీవు ప్రతి పాపము నుండి శుద్ధి చేయబడి విడిపించబడ్డావని ఎరుగగలుగుతావు. థాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. లార్డ్, నా తలంపులలో, నా శరీరములో, నాకున్న అవయవములన్నిటిలో కూడా నీ జీవాన్ని విడుదల చేస్తున్నాను. యేసు నామములో నింపబడినటువంటి ఆత్మ ద్వారా, ప్రత్యక్షత ద్వారా, వెలుగు ద్వారా, నేను నడిపించబడేటువంటి మీ ఆత్మ ద్వారా ఈ సహవాసాన్ని పరిపూర్ణం చేస్తున్న దేవానికి స్తోత్రాలు. తండ్రి, మీ బిడ్డలు నాయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క అంతరంగములో వారి యొక్క ఆకలిని, దప్పికను మీరు తీరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన, నీ వాక్యం చేత తృప్తిపరిచినందుకే వందనాలు. నీ వాక్యము వెల్లడి ఎగుటతోనే వెలుగు కలిగినను. వారు వెలుగుతో నింపబడి అనేక మందిని వెలిగించడానికి మీరు ఎన్నుకొని పిలిచారు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సత్యదేవుడు అయినటువంటి మిమ్మల్ని ఎరుగుటయే నిత్య జీవం. ఈ నిత్య జీవములో మాకు పాలు పంపులను అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. అలాగనే రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ 40 దినాలు కూడా మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, ఆత్మీయంగా ఎదగడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి గణపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతోనూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. అనేక మందిని ఈ ప్రార్థన సహవాసానికి మీరు నడిపించండి. మీకు షేర్ చేయబడినటువంటి లింక్‌ను ఎవరికైనా మీరు షేర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఫ్రీ విల్ టు షేర్ దట్ లింక్ టు ఎనీబడీ. యాక్చువల్‌గా నాకు బ్రాడ్‌కాస్ట్‌లో నేను కొంత మెసేజెస్ పంపిస్తూ ఉన్నాను. అది కొద్దిగా ఇబ్బందికరంగా మారాయి. నేను పంపించలేనటువంటి స్థితిలో ఉన్నాను. అందుకే చాలా మందికి వ్యక్తిగతంగా నేను ప్రతిరోజు పంపించేటువంటి వాక్యం మీ దగ్గరికి రావట్లేదు. సో, ఐ విల్ సార్ట్ ఔట్ దట్ టెక్నికల్ ఇష్యూ. సో, దాని ద్వారా వ్యక్తిగతంగా కూడా నేను మీకు ఈ లింక్‌ని నేను పంపించగలను. మీరు కూడా మీరొక్కరే బెనిఫిట్ కాకుండా అనేక మంది కూడా దీనిలో జాయిన్ అయ్యి, ఈ వాక్యములో వాళ్ళు వాక్యాన్ని తెలుసుకొని, దేవునితో సహవాసం చేసేది ఎట్లో వాళ్ళు నేర్చుకుంటే, వారు ఆత్మీయంగా బలపరచబడతారు. మీరు కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉంచబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రేపటి దినంలో ఉదయం 5 గంటలకు మనం కూడి వస్తాం. అంతటి వరకు విల్ మేక్ అవర్ టైమ్ విత్ గాడ్. ఆమేన్.